ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కుంభరాశి వారు ఈ సంవత్సరము పూర్వం మీరు పడిన కష్టాలు, బాధలు, రుణ బాధలు అవన్నీ కూడా తొలగిపోయి ఆ సకల ఐశ్వర్యములు పొందాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరము కుంభరాశి వారికి ఆనందదాయకంగానే ఉంటుంది. కుంభరాశి వారు ఈ సంవత్సరం ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతవిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు వెరసి కుంభరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యము 6, అవమానం 1. మీరు ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు పెడతారు. రాజ్యపూజ్యం, అవమానాలు కాస్త అటు ఇటుగా ఉన్నాయి, అవేమి ఇబ్బంది లేదు. మీకు గురుబలం వలన కాస్త ఇబ్బంది ఏమీ లేదు. ఎలాంటి పనినైనా సరే మీరు కార్యం చేకూరుస్తారు. 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే సంఘంలో మర్యాదలకి ఏమి తక్కువ ఏమీ ఉండదు. ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎంతటి కార్యానికైనా సరే మీరు పూర్తి చేస్తారు కాబట్టి సంఘంలో గొప్ప పేరు ఉంటుంది. అంతేకాకుండా ధన కనక వస్తు వాహనములు, కొత్తగా వాహనాలను కొంటారు. నూతన గృహాలను కూడా మీరు ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. నూతన ఇల్లు కొనుక్కుంటారు, శంకుస్థాపనలు చేస్తారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ ఇంటిలో నవంబర్ తర్వాత కాస్త వివాహానికి సంబంధించిన ప్రయత్నములు చేస్తే ఖచ్చితంగా సత్ఫలితములను పొందవచ్చును. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనేకంగా రుణబాధలు ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే నడుముకు సంబంధించింది, ఉదరానికి సంబంధించింది, మోకాళ్ళకు సంబంధించింది ఎక్కువగా బాధలు పడతారు. అందరిలోగా మాత్రం ధనం చాలా ఉంది, డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటూ ఉన్నారు. కానీ వీరు పడే కష్టాలు దేవుడికి ఎరక అన్నట్టుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రాశి వారు పై మెరుపులుగా ఉంటారు. లోపల ఎన్ని బాధలు పడుతూ ఉన్నా కానీ సంఘములో మాత్రం, కుంభం అంటే కుండ కదండి, కుండలాగా నిండు కుండలాగా తొలకుండా ఉంటారు. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్త వహిస్తూ మీరు ఏ విధంగా దైవ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అంటే స్మరణ కానీ, జపము, తర్పణము, హోమము, దానాలు ఏ విధంగా పూర్వం ఎలా చేస్తున్నారో ఈ సంవత్సరం కూడా చేస్తే ఎలాంటి ఆటంకములు, అవరోధములు వచ్చినా సరే అవి తొలగించే అవకాశం మీ దగ్గరే దైవతా అనుగ్రహం రూపంలో మీ దగ్గరకు చేరుతుంది. ఈ సంవత్సరం మీ మంచితనం వల్ల ఎంతటి కష్టాన్నైనా సరే చిటికలో పోగొట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతాయి. అంతేకాకుండా మీరు ఎంత సంపాదించినా కానీ ఏనుగు మింగిన వెలగపండు వలె మీరు ఎంత సంపాదిస్తారో తెలియకుండా మొత్తం కింద దాకా వచ్చేసరికి చివరికి ఏమీ మిగలదు. అప్పుల విషయాలలో కాస్త జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఆటంకములు కలగవు. ఉద్యోగస్తుల విషయానికే వస్తే అంతంత మాత్రంగా ఉందనే చెప్పుకోవాలి. ఉద్యోగులు ఎన్నడూ లేనంత విధంగా ఈ సంవత్సరం ప్రమోషన్లు రాకపోగా మీరు ఇంటికి వెళ్ళి డిస్మిస్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీరు వేరే కంపెనీలో చేసేవాళ్ళు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసేవారే కానీ, మిగతా కంపెనీలో పనిచేసేవారే కానీ వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనులలో కూడా మీరు చేపట్టకూడదు. మీ పని మీరు చేసుకుని వస్తే బాగుంటున్నట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎవరి విషయాలలో మీరు ఎంట్రీ కాకండి. మీ పని మీరు పూర్తి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. అదే కొత్త ఉద్యోగాలు రావాలి అనుకుంటున్న వారు, నిరుద్యోగులైతే మాత్రం ఆగస్టు లోపలే ఉద్యోగాలు రావాలి, లేదా ఈ సంవత్సరం మీకు ఉద్యోగం రాదనే చెప్పాలి. రాజకీయ నాయకుల విషయానికే వస్తే రాజకీయ నాయకులు ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఎలక్షన్లో ఎంత నిలుచుకున్నా కానీ మీరు గెలవరు. ఈ సంవత్సరం కాస్త జాగ్రత్త వహించాలి. పైగా మీరు జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. మీ సంఘంలో మీ పేరు తీసివేయడానికి అన్నట్టుగా మీ శత్రువులు మీ మీద ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు పూర్వం సంపాదించిన డబ్బులన్నీ కూడా ఈ సంవత్సరం ఆరతి కర్పూరం వల్లే మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. మిమ్మల్ని నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. మీకు రావాల్సిన నామినేటెడ్ పదవులు కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. కళాకారులకు ఈ సంవత్సరం ఆనందదాయకంగానే ఉంటుంది. అవార్డులు, రివార్డులు గవర్నమెంట్ తరఫున మీకు అనేక రంగాలలో పనిచేసే ఇండస్ట్రియల్ వారు, డైరెక్టర్లు కానీ, పాటలు పాడేవారే కానీ ఎవరైనా కానీ ఈ సంవత్సరం వారికి ఆనందదాయకంగా ఉంటుంది. కొత్తగా ఇల్లు నిర్మించుకుంటారు, గృహప్రవేశాలు చేస్తారు. కొత్తగా గృహంలో కావలసిన వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఏవైనా కానీ కొత్తగా సమకూర్చుకుంటారు. ఈ సంవత్సరం సినీ రంగంలో వారికి చాలా బాగుందనే చెప్పాలి. వ్యాపార రంగంలో ఉన్నవారైతే ఈ సంవత్సరం అన్ని వ్యాపారాలు బాగున్నాయి. స్టోర్ సంబంధించిన వ్యాపారాలు కానీ, సూపర్ మార్కెట్లో కానీ, కిరాణా షాపుల్లో కానీ, స్టోర్ సంబంధించిన వారు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు నిల్వ చేసుకునే వారే కానీ అందరికీ కూడా ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఆనందదాయకంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఆనందదాయకంగా ఉంది. ఇసుక, కంకర, బిల్డింగ్స్ వర్క్స్ చేసే వారికి కూడా ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంది. కొత్తగా కాంట్రాక్టులు చేసే వారికి ఈ సంవత్సరం శుభదాయకమని చెప్పుకోవాలి. కాకపోతే కాస్త మీరు అనుకున్న రీతిలో రాకపోయినా
కాస్త అటు ఇటుగా వస్తాయి కాంట్రాక్టులు. కొత్త కాంట్రాక్టులు రాకపోయినా పాత కాంట్రాక్టులు డబ్బులు కూడా పూర్తి చేస్తారు. అప్పులు పాలవలసిన అవసరం ఏమీ లేదు. ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటారు. కాంట్రాక్టులు వస్తాయి కానీ చిన్న చిన్న కాంట్రాక్టుతోనే మీరు సర్ది పెట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా వెండి బంగారం చేసే వ్యాపారస్తులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్త వహించాలి. అధికంగా నష్టాలు పొందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ లో పనిచేసేవారు అంటే డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ లారీలు నడిపేవారు కానీ బస్సులు కార్లు వాహనాలు ట్రాన్స్పోర్టేషన్స్ లో పనిచేసేవారు జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం అనేక రకంగా మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు చాలా కాస్త జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే ఈ మురుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మీరు అనేకంగా ధనాన్ని నష్టపోతారు. కాస్త చూసి ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకటికి 10 మార్లు ఆలోచించి 10 మందిని అడిగైనా సరే ఈ సంవత్సరం మీరు ఒక మాట తీసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. తద్వారా మీరు లాభాలను పొందవచ్చు. లేకపోతే మీరు చాలా ధనాన్ని నష్టపోయే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటారు. మీరు రాసే పోటీ పరీక్షలలో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఎలాంటి సందేహం లేదు. మీరు గట్టి ప్రయత్నాలను చేయండి. పోటీ పరీక్షలో మీరు సక్సెస్ అవుతారు. మీరు అనుకునే కాలేజీల్లో మీకు ఖచ్చితంగా సీటు వస్తుంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు ఈ సంవత్సరం శుభదాయకమని చెప్పుకోవాలి. మీరు గనక ఆగస్టు లోపల మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు. అంతేకాకుండా రైతుల విషయానికి వస్తే రైతులు ఈ సంవత్సరం 2 పంటలు వేస్తారు. 2 పంటలు అధికంగా ధనాన్ని సంపాదిస్తారు. పాత అప్పులు కూడా తొలగిపోతాయి. ఇంటిలో నూతన గృహ ప్రవేశాలను కూడా చేసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటారు. స్త్రీలు ఈ సంవత్సరం విశేషంగా ఎప్పుడూ లేని విధంగా ఆనందదాయకంగా ఉంటారు. కాకపోతే దీనిలో మార్పు ఏమిటయ్యా అంటే ఇంటిలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఎలాంటి నిదానం లేకుండా ఎలాంటి కంగారు పడకుండా నిదానముగా ఉంటూ జాగ్రత్త వహిస్తూ డబ్బును ఎక్కడ పెడుతున్నాము ఏం చేస్తున్నాము అని ఆలోచించి డబ్బును పెడితే అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. దొంగల పాలైపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అవకాశం ఉన్నవారు ప్రతి శనివారము శనేశ్వర తైలాభిషేకం చేయించండి. ఎందుకంటే ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి శని ప్రభావం మీకు మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి. శనేశ్వర అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలి అంటే మీరు ఆయన పట్టుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. కాబట్టి శనేశ్వరుని పూజించండి. అంతేకాకుండా మహావిష్ణువును దుర్గామాతను దుర్గాదేవి చాలీస దుర్గాదేవి స్తోత్రము లేదా మహావిష్ణువు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఎలాంటి సందేహం లేదు. ఆదాయ వ్యయాలను చూసి రాజ్యపు జవమాలను చూసి మీరేమీ బాధపడకండి. ఆనందంగా ఉండండి. ఈ సంవత్సరం మురుపెన్నడూ లేనంత విధంగా ఈ సంవత్సరం మీరు సెటిల్ అవుతారు. ఎలాంటి సందేహం లేకుండా శనేశ్వరుడును మహావిష్ణువును దుర్గామాతను ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.